వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాంటెక్ 0508 మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అదే విధంగానే సపోర్ట్ చేయండి, ఆ ఛానల్ని ఆదరించండి. సో తమిళ చూస్తారు కదా మీరు, ఐసీఎంఆర్లో మనకైతే కన్సల్టేటివ్ ఉద్యోగాలు అయితే పడినాయి. దానికి సంబంధించి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీటెయిల్స్ అనేది షార్ట్గానే ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, డేట్స్ స్టార్టింగ్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, అంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అనేది అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు కాబట్టి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలన్నా కూడా నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది. సో నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా, లెట్స్ గో టు వీడియో అనమాట. చూద్దాం మరి డైరెక్ట్ మన వీడియోకి చూడొచ్చు. మనకు ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో ఇది మనకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన దాంట్లో కన్సల్టెంట్ అయితే జాబ్స్ పడినాయి. మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు ఐసీఎంఆర్ ఎన్ఆర్ఐ పిఐ. సో ఇందులోంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి ప్లస్ మళ్ళీ అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఐసీఎంఆర్ ఎన్ఆర్ఐబిఐ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, చూడండి. అప్లికేషన్లకు సమర్పణ చివరి తేదీ వచ్చేసి మనకు May 28 అనేది లాస్ట్ డేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, May 28 లాస్ట్ డేట్ అనమాట. సో బిఫోర్ అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు మాత్రమే. సో చూసుకుంటే మనకు పోస్ట్ వచ్చేసి కన్సల్టెంట్ జీనోమిక్స్ సైంటిఫిక్ మెడికల్ నాన్ మెడికల్. సో ఇదన్నమాట పోస్ట్ వచ్చేసి మనకు కన్సల్టెంట్ లెవెల్లో తీసుకుంటున్నారు. జీనోమిక్స్ సైంటిఫిక్ మెడికల్ అండ్ నాన్ మెడికల్. ఓకేనా, ఇది ఎలిజిబిలిటీ అంటే మన క్వాలిఫికేషన్ ఏమవుతున్నారంటే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ అంటారు, ఎంఫిల్ పిహెచ్డిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓకేనా, మాస్టర్ డిగ్రీ, ఎంఫిల్ లేదా పిహెచ్డిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా, 1-2 పోస్టులను చూడొద్దు, ఎన్నో అప్లికేషన్ చేయండి. మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి వయోపరిమితి, కనిష్ట వయోపరిమితి వచ్చేసి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అయితే దాటకూడదు. సో ఏమైనా ఏజ్కి సంబంధించి మనకు రిజర్వేషన్స్ ఉంటే అవి మాత్రం వర్తిస్తాయి. నిబంధన అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితులు అనేది సడలింపు ఉంటుంది. యాజ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, అవి కమ్యూనిటీ వైజ్గా అందరికీ వర్తిస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. అప్లికేషన్లో ప్రారంభ తేదీ May 9 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి May 28. ఓకేనా, May 28 లాస్ట్ డేట్. గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను ఇందాక చెప్పాను కదా, ఇదే అనమాట. ఐసీఎంఆర్ ఎన్ఆర్ఐబిఐ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి అప్లికేషన్ చేయాలి. ఓకేనా, ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ చేయడానికి కూడా వీడియో ట్రై చేస్తాను. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ అయితే May 28. ఓకేనా, సో ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.